కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ ప్రజలు వోల్టేజీతో పాటు తరచూ విద్యుత్ అంతరాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం చేయాలంటూ గ్రామస్తులు స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద విద్యుత్ శాఖ అధికారులకు మెమోరాండం ఇచ్చి సమస్య పరిష్కార విషయమై చర్చించారు. వారు మాట్లాడుతూ 24 గంటల 3 ఫేజ్ విద్యుత్ అందించాలని కోరారు. పంచాయతీ మంచినీటి మోటార్లకు సింగిల్ ఫేజ్ కరెంటు ఉండడంతో మోటార్లు తరచూ రిపేర్లకు గురవుతున్నాయని తెలిపారు. సత్వరమే ఉన్నతాధికారులతో మాట్లాడి గ్రామానికి 24 గంటల 3 ఫేజ్ కరెంటుతో పాటు లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన ఏఈ కిరణ్ కిషోర్ ఉన్నతాధికారులతో మాట్లాడి అవసరమైన చోట్ల సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి లో వోల్టేజ్ సమస్య పరిష్కరిస్తానని పేర్కొన్నారు. నేను ఏఈ ఎలక్ట్రికల్ గండేపల్లిగా జాయిన్ అయ్యాను. అక్కడ ఈరోజు ఈ మల్లేపల్లి పంచాయతీలో మనకు 24 అవర్స్ మల్లేపల్లి పంచాయతీకి 24 అవర్స్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ గ్రామ ప్రజానికం పెద్దలు వీళ్ళందరూ కోరటం జరిగింది. మనకి ఈ మల్లేపల్లి 24 అవర్స్ అన్నది ఈ సమస్య కొంచెం పాతదైనప్పటికీ కూడాను ఇది ప్రాసెస్లో ఉందండి. ఈ సమస్యను మా పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి త్వరలో మన మల్లేపల్లి పంచాయతీకి 24 అవర్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామండి. ఇదే విషయం మా పై వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుందండి. లో వోల్టేజ్ సమస్య ఇక్కడ పంచాయతీలో కూడా లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పారండి. దానికోసం మేము ఈ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ప్రతిపాదనలు తయారు చేసి పంపించడం జరిగిందండి. త్వరలోనూ అవి కూడా మనకి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు మద్దతు తెప్పించి మనకి పంచాయతీలో లో వోల్టేజ్ సమస్య చక్కగా తీర్చడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ వద్దకు మల్లేపల్లి గ్రామంలోని చాలామంది పెద్దలు పిల్లలు గ్రామస్తులు చేరి గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్య కరెంటు సమస్య గురించి చర్చించుకోవడం, అలాగే ఇక్కడ కావలసిన సమస్యలను పరిష్కరించడానికి ఏఈ గారిని లైన్మెన్ గారిని అసిస్టెంట్ లైన్మెన్ గారిని ఆహ్వానించడం జరిగింది. మా సమస్యలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 3 ఫేజ్ కరెంటు మా గ్రామానికి చాలా అత్యవసరమైంది. పంచాయతీ మంచినీళ్ళు అందించే మోటార్లు కూడా 3 ఫేజ్ లేకపోవడం వల్ల తరచుగా కాలిపోవడం, పంచాయతీకి చాలా నష్టం, ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అలాగే లో వోల్టేజ్ సమస్య రైతులకి సమస్యగానే ఉంది, ప్రజలకు కూడా సమస్యగానే ఉంది. కనీసం ఫ్యాన్లు కూడా తిరగలేని పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఏర్పడుతూ ఉంది. ఈ లో వోల్టేజ్ సమస్యను వెంటనే చర్యలు చేపట్టి సరి చేయవలసిందిగాను, అలాగే 3 ఫేజ్ కరెంటు మల్లేపల్లి గ్రామానికి వచ్చేలాగా తొందరలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగాను, మరి ముఖ్యంగా చాలా చోట్ల స్తంభాలు డ్యామేజ్ అయిపోయి చాలా ప్రాబ్లంగా ఏర్పడింది. కరెంటు విషయంలో ప్రమాదాలు జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ స్థానంలో కొత్త స్తంభాలు వేసి ఆ ప్రమాదాలు నివారించాలి. అలాగే చాలా చోట్ల వైర్లు పోలికి గ్యాప్ ఎక్కువైపోయి కిందకి వేలబడిపోవడం జరిగింది. అక్కడ కూడా కొన్ని స్తంభాలు వేసి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాల్సిందిగా మరి గ్రామస్తులందరి తరపున నేను విన్నవించుకుంటున్నాను. గ్రామస్తులందరూ కూడా ఇదే సమస్యని తెలియజేశారు. త్వరలోనే అధికారులు స్పందించి ఈ పనులన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అత్యవసరంగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తారని నేను తెలియజేస్తూ ఉన్నాను.